ఏటే వచ్చేది? ఆ ఇల్లేమైనా ఈ ఇంటి పక్కనే ఉందా? రావడానికి టైం పడుతుందిగా. నువ్వేం కంగారు పడమాకే, సిట్టమ్మొత్తే ఏదో ఒకటి చేస్తుందిలే. సరేనా, ముంబై వెళ్ళే కాల్ చేస్తా. ఓకే సార్. ఇంటిని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేడం. దామా. ఎరా, నువ్వు కాపలా ఉంటావా నన్ను ఉండమంటావా? రేయ్, ఎలాగో సార్ లేడు కదరా, సరదాగా వెళ్ళి బీరు కొట్టదాం పదా. అమ్మో, మనం కాపలా లేమన్న విషయం సార్కి తెలిస్తే మనల్ని చంపేస్తాడరా. రేయ్, ముంబై వెళ్ళిన వ్యక్తి తిరిగి వెనక్కి ఎలా వస్తారా? వెళ్ళి బీరు తాగుదాం పదా. సరే పద. పద. బాబా, ఇంటికి కూడా తాళం వేసింది. అవును చిట్టమ్మా, వీరనారాయణ గారు వెళ్ళిపోయినట్టున్నారు. అచ్చి బాబాయ్, అయితే అమ్మ నాన్న లోపలే ఉండుంటారా? ఒకసారి కాల్ చేయి. అమ్మ సిట్టమ్మా, ఎక్కడున్నావమ్మా? ఇంటి ముందరున్నా నాన్న, ఇంటికి తాళం వేసింది. అవునమ్మా, ఏ నారాయణ బాబు ఇప్పుడే వెళ్ళిపోనారమ్మా. ఏదో ఒకటి చేసి ఆ తాళం తీసి అమ్మ సిట్టమ్మా. అలాగే నాన్న, మీరేం కంగారు పడకండి. బాబా, అమ్మ నాన్న లోపలే ఉన్నారు, ఇప్పుడు తాళం తీయాలి. దేంతోనైనా పగలు కొడితే సౌండ్ వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు మనల్ని చూసి దొంగలు అనుకుంటారు. అది నిజమే బావా, కానీ ఇప్పుడు తాళం ఎలా తీయాలి? ఒక నిమిషం. మనం అనవసరంగా కష్టపడటం చిట్టమ్మా. అచ్చి బాబాయ్, తాళం వేసి తాళం చెవి ఇక్కడే పడేశారా? తాళం వేసి తిని గొళ్ళెం మరిసి తిని అంటుంటారు కదా, అదేదో సామెత. అవును చిట్టమ్మా, చూడబోతే అంతా మన అదృష్టం కొద్దీ జరిగినట్టుంది. పద బావ, పద. రండి, త్వరగా రండి. అమ్మ సిట్టి, అమ్మ నాన్న, వచ్చావా తల్లి? ఈ ఇంట్లోనే ఇరుక్కుపోతామేమో, తిండి తిప్పల్లా కూడా చచ్చిపోతామని భయపడ్డాను తల్లి. ఇప్పుడు నువ్వు వచ్చేసినావు కదా, మాకే దిగులు లేదు. నాన్న, ఇప్పటికే ఆలస్యమైంది, పదండి వెళ్దాం.
అయ్యో, కొంప మునిగింది నాన్న. వీరనారాయణ బాబాయ్ ముంబై వెళ్ళాడన్నారు. తీరా చూస్తే ఇంటికి వచ్చేసాడు. మాకు కూడా తెలీదమ్మా. వాళ్ళు ముంబై వెళ్తానన్న విషయం వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నామమ్మా. సరే సరే అతయ్య మావయ్య ముందు మీరు వెళ్ళి అక్కడ దాక్కోండి. మేము వచ్చి పిలిచేంత వరకు బయటికి రాకండి. త్వరగా వెళ్ళండి. వెళ్ళండి. బాబాయ్, చిట్టమ్మా ఇక్కడ మీరున్నారేంటి? ఇంతకు ముందే వచ్చాం బాబాయ్. తాళం వేసి వెళ్ళాం కదా, డోర్స్ ఎలా ఓపెన్ అయ్యాయి? తాళం వేయలేదు. తాళం వేయకపోవడం ఏంటమ్మా? అవును బాబాయ్, మేము వచ్చేసరికి డోర్ నెట్ గానే ఓపెన్ అయిపోయింది. చెత్త వెదవలో చూసావమ్మా, తాళం వేయకుండా ఎలా వదిలేశారో. అవునరా, తాళం వేసి తిని గొళ్ళెం మరిచి తిని అన్న సామెత ఊరికే అన్నారా? ఇవ్వక భలే వెధవలకి ఇచ్చావురా. సమయానికి చిట్టమ్మ రవిచంద్ర వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏ దొంగలో దూరుంటే ఇల్లంతా గుల్ల చేసేవారు. రై ఎక్కడ తెచ్చారా? సార్ పక్కనే ఉన్నాం సార్, వచ్చేస్తాం సార్. రాని ఒక్కొక్కడి తాట తీసేస్తాను. బాబాయ్ పోనీలే బాబాయ్, పొరపాటున చేస్తుంటారు. ఎప్పుడు వచ్చే ముందు ఫోన్ చేస్తుంటారు కదా, ఈసారేంటి ఒక్క ఫోన్ కూడా చేయకుండా వచ్చారు? అది వీరనారాయణ గారికి చేపల కూర అంటే చాలా ఇష్టం అంట కదా, అది చిట్టమ్మ స్వయంగా వండింది. ఆ చేపల కూరే ఇచ్చేద్దామని వచ్చాం. ఓహో అలాగా. బహుశా నీ చేత చేపల కూర తినాలని రాత రాసినట్టున్నాడమ్మా దేవుడు. అందుకే ఫ్లైట్ క్యాన్సిల్ అయి మళ్ళీ వచ్చాం. ఓహో, ఫ్లైట్ క్యాన్సిలింగ్ అయిందా బాబాయ్? అవునమ్మా, లేకపోతే ఇప్పటికి ఫ్లైట్లో ముంబై దాకా వెళ్ళుండేవాళ్ళం. అది సరే, మీరింట్లోకి వెళ్ళినప్పుడు మేమెవరూ కనిపించున్నాం కదా. అవునమ్మా, మీకోసం ఎదుగుతున్నామో కానీ ఎవరూ కనిపించలేదు. మరి కనపడకపోతే ఫోన్ చెయ్యాలి కదమ్మా. ఫోన్ చేయకుండా బయటకు వచ్చేసారేంటి? అది ఫోన్ చేద్దామని అనుకున్నాం బామ్మ, బయటకు వచ్చాక చేద్దామని ఆగాము అంతే. ఇదేంటి వీళ్ల మాటలు తడబాటు చూస్తుంటే చేపల కూర ఇవ్వడానికి వచ్చినట్లేదే. మరింక దేనికి వచ్చుంటారు? సరే లోపలికి పదండి. అలాగే పదమ్మా. వీరనారాయణ, చిట్టమ్మ వాళ్ళు నిజంగానే మనకు చేపల కూర ఇవ్వడానికి వచ్చారంటావా? లేదంటే ఇంకా దేనికొస్తారమ్మా? ఏమోరా, ఉన్న పళంగా నీకోసం చేపల కూర వండడమేంటో, ఒక్క ఫోన్ కూడా చేయకుండా ఇంటికి రావడమేంటో, వీళ్ళు తాళం తీసుందండమేంటో, వాళ్ళు తాళం వేశారండమేంటో, ఏంటోరా జరిగేది చూస్తుంటే నాకంతా విచిత్రంగా అనిపిస్తుంది. కొంచెం అనుమానంగా కూడా ఉంది. అనుమానం ఏం లేదమ్మా. మన కోసం ఇంత ప్రేమగా కూర తీసుకొచ్చిన వాళ్ళని అనుమానించడం కూడా కరెక్ట్ కాదు. వెళ్దాం పద. వాసనే ఇంత అద్భుతంగా ఉంది. తింటే ఇంకెంత బాగుంటుందో. వీడికి చిన్నప్పటి నుంచి చేపల కూర అంటే ప్రాణం అమ్మా. పొరపాటున నువ్వు వండిన కూర నచ్చిందంటే నీకు ఫోన్ చేసి మరీ వండుకొని రమ్మంటాడు. ఆ చేపల కూర విషయంలో మాత్రం అస్సలు మొహమాటం ఉండదు. ఏం పర్లేదు నాన్నమ్మా, బాబాయ్ కోసం ఒక్క పారేటి రోజు వండుకుని రమ్మన్నా వండుకొచ్చుతాను. అప్పుడు వండుకు రావడం దేనికి? మనిద్దరం ఇదే ఇంట్లో ఉంటే సరిపోతుంది కదా. నువ్వు మీ బాబాయ్కి వండి పెడుతూ ఉండొచ్చు. మా బాగా చెప్పావు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, రుచి మాత్రం అదిరిపోయిందమ్మా. థ్యాంక్ యూ బాబాయ్. అవునమ్మా, నువ్వు వండిన ఈ కూర చూస్తుంటే ఒకప్పుడు నా కోడలు వండిన కూరే గుర్తొస్తోంది. కోడలా? అవునమ్మా, మా వదిన చేపల కూర ఎంత బాగా ఉండేదో అచ్చం నువ్వు కూడా అలాగే ఉండేవమ్మా. ఒక్కో చేతి మహిమరా, చేసేవాళ్ల చేతిని బట్టి కూడా ఉంటుంది.
బామ్మగారు వండింది చిట్టైనా ఆ చేపలు తెచ్చింది మాత్రం నేను. నన్నేం పొగడరా? భార్య అంటే భర్తతో సమానం. మన చిట్టెమ్మను పొగిడితే నిన్ను కూడా పొగినట్టే కదా రవిచంద్ర. బాగా చెప్పావు బాబాయ్. ఇప్పుడైనా అర్థమైందా? ఎంతైనా బాబాయ్ బాబాయే, మొగుడు మొగుడే. వీళ్ళిద్దరేంటి రహస్యంగా సైగలు చేసుకుంటున్నారు? చిట్టెమ్మ ఏం చేయమని చెప్పింది? రవిచంద్ర ఏం చేస్తానని చెప్పాడు? హలో బాబాయ్ ఇంకో చేయనా? హలో చాలమ్మా, హలో. ఇంకొంచెం కూరే. ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేవనుకుంటా. నేను బయటకు వచ్చి మాట్లాడతాను. హలో హలో యా చాలు చాలు, చాలు. హలో హలో హలో. సార్ ఇంటి బయట ఎవరో చెప్పులున్నాయి సార్. ఆ చెప్పులు మావేనయ్యా? మీ ఇద్దరివి కాకుండా ఇంకో 2 జతల చెప్పులున్నాయి సార్. అచ్చి బాబాయ్, అమ్మ నాన్నల చెప్పులు బయట వదిలేచారేటి? 2 జతల చెప్పులున్నాయా? మగవాళ్ళవా ఆడవాళ్ళవా? ఒక జత ఆడవాళ్ళది మేడం, ఒక జత మగవాళ్ళది మేడం. మనకి తెలియకుండా మన ఇంట్లో ఎవరు చెప్పులుంటాయరా? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. మన ఇంటికి వచ్చింది చిట్టెమ్మ రవిచంద్ర మాత్రమే. వీళ్ళవి కాకుండా ఇంకెవరి చెప్పులుంటాయి? అంటే మనం లేనప్పుడు ఎవరైనా వచ్చుంటారా? వస్తే చెప్పులు వేసుకుని వెళ్తారు గాని వదిలేసి వెళ్లరుగా. వచ్చి బాబాయ్, ఇప్పుడు కనుక బాబాయ్ కనుమనం వచ్చి ఇల్లంతా ఎతికారంటే అమ్మ నాన్న దొరికిపోతారు. నానమ్మా కొంచెం చాలమ్మా చాలు. ఎరా, మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాక ఇంటికి ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు సార్. మరైతే ఆ చెప్పులు ఎవరివిరా? వెళ్ళి ఇంటి బయట, ఇంటి లోపల మొత్తం వెతకండి. అసలే ఈ ఏరియాలో దొంగలు ఎక్కువ తిరుగుతున్నారట. పైగా మీరు తాళం ఎంత గొప్పగా వేశారో చూసాంగా. దేవుడా, వీళ్ళు కనుక గదిలోకి వెళ్ళారంటే అమ్మ నాన్న దొరికిపోతారు. బాబాయ్, ఈ తోక ముక్కేసుగా బాగుంటది. చాలమ్మా. నానమ్మా, నువ్వు ఈ తలకాయ ముక్కేసుకో. వద్దులేమ్మా. లేదురా నానమ్మా, నేను ఎంతో కష్టపడి వండుకొత్తాను. మీరిద్దరూ తినాల్సిందే. అరే పదరా, బయట చూద్దాం. పద. ఏయ్, మేడం. బయట కాదు, ముందు ఇంట్లోపల వెతకండి. ఏ బీరువా పగలు కొట్టారో, ఏ నగలు పట్టుకెళ్లారో వెతకండి. అలాగే మేడం. ఇదిగో అనిలు. ఏం మేడం? ఓ పారి, నేను వండిన చేపల కూర రుచి చూసి ఎలా ఉందో చెప్పండి. మిమ్మల్ని ఎవరు చూడలేదు కదా. రండి వెళ్దాం. ఇదిగానియా, నువ్వు తిను. అమ్మయ్యా, ఎలా అయితేనే మొత్తానికి అమ్మ నాన్న ఇంటి నుంచి బయటకెళ్ళిపోయారు. వీరనారాయణ బాబాయ్ ఇంకో మనిషి బయట ఉన్నాడు. అతని నుంచి తప్పించుకున్నారంటే ఇంటికెళ్ళిపోతారు. దేవుడా, ఎలాంటి ఆటంకం లేకుండా మా అమ్మ నాన్న ఇంటికి వెళ్ళేట్టు చూడు స్వామి. అల్లుడు గారు,
ఆ వీరనారాయణ మనిషి. లోపలికి వెళ్తాం పదండి. ఆహా. పదండి. నేను మళ్ళీ వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండండి సరే. రవిచంద్ర గారు ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు, డోర్ తీసుంటేను క్లోజ్ చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్. నిజంగా మీరు వచ్చి ఉండకపోతే నేను ఈ డోర్ చూసుండమనే కాదు, నాకు మా సార్ ఎప్పుడో చెప్పారు సార్. నేనే మర్చిపోయి వెళ్ళాను. ఇదంతా ఆయన చూసుంటుంటే నాకు చుట్లు పడేది సార్. అయినా దీనికి తాళం వేయడం ఎందుకు? ఏమో సార్, సార్ చెప్పారు కదా, ఆయన చెప్పింది నేను చేయాలి, లేదంటే మాకు దెబ్బలు పడతాయి. మై గాడ్, మావయ్య వాళ్ళని తప్పించాలనుకునే లోపే నా చేతులతో నేనే వాళ్ళిద్దరిని ఇరికించేశాను. హ. ఇప్పుడు వీళ్ళని గదిలో నుంచి ఎలా బయటికి తీసుకురావాలి? అర్జెంటుగా వెళ్ళి చిట్టెమ్మకి విషయం చెప్పాలి. సార్ గదులని ఎతికాను సార్, ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. మీరు అనుమానించినట్టుగా ఎవరు ఇంట్లోకి రాలేదు సార్. సార్ బయటంతా వెతికాను సార్, ఎక్కడ ఎవరు లేరు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంటి ముందేమో చెప్పులున్నాయి అన్నారు, కానీ ఇంట్లో మాత్రం ఎవరూ లేరు అంటున్నారు. నాకు తెలిసి ఏ కుక్కలో కోతలో తీసుకొచ్చి ఇంట్లో పడేసుంటాయి నాన్నమా. కుక్కలో కోతలు కూడా చెప్పులు తెచ్చి పడేస్తాయా? అవును మేడం, ఈ చుట్టుపక్కల అసలే కోతులు ఎక్కువ. ఎక్కడో కొట్టేసి తెచ్చి ఇక్కడ పడేస్తాయి. సరే సరే, ఫస్ట్ ఆ చెప్పులు తీసి బయటపడండి. అలాగే సార్. అదేంటి అమ్మ నాన్నని పంపించావా అంటే పంపించలేదని చెప్తున్నాడు. ఏం జరుగుతుంది? సారీ చిట్టమ్మా, మీ అమ్మా నాన్నని తప్పించేలోపు మీ బాబాయ్ అసిస్టెంట్ వచ్చాడు. దాంతో ఎక్కడ దాయాలో అర్థం కాక స్టోర్ రూమ్లో దాచిపెట్టాను. పోనీలే, మనం వెళ్ళేటప్పుడు వాళ్ళని తప్పించుకొని తీసుకెళ్ళిపోతామా? కుదరదు. మీ బాబాయ్ అసిస్టెంట్ ఆ స్టోర్ రూమ్కి తాళం వేశాడు. తాళాలేసాడా? ఏంటి చిట్టమ్మా, భార్యాభర్తలిద్దరూ అంతరహస్యంగా మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు బామ్మగారు, చిట్టమ్మకి బాగా ఆకలేస్తుందంట. తొందరగా ఇంటికి వెళ్తే వంట చేసుకోవచ్చు అంటుంది. అవునమ్మా, మరి మేము వెళ్తామే. అదేంటమ్మా, నా కోసం చేపల కూర వండుకొచ్చిందే కాకుండా దగ్గరుండి మరీ వడ్డించావు. అలాంటిది మీ ఇద్దరికి మేము వడ్డించలేమా? పదండి. మేము ఇక్కడ తినలేములేండి సార్, ఇంటికి వెళ్ళి తింటాం. అదేం కుదరదు. మీరు మాకు ఎలాగైతే దగ్గరుండి వడ్డించి తినిపించారు, మేం కూడా మీ ఇద్దరికి దగ్గరుండి వడ్డించి తినిపిస్తాం. పదండి. అది పదండి. వెళ్దాం పద. పద బావా. బావా, ఇప్పుడు ఆ గదిలో ఉన్న అమ్మా నాన్నల్ని ఏడిపించుకెళ్ళిపోవడం ఎలా? ప్రస్తుతానికి మనం ఏమీ చేయలేం. ముందు మనం ఇక్కడ నుంచి బయటపడిపోతే తర్వాత మీ అమ్మ నాన్నని ఎలా బయటికి తీసుకురావాలో ఆలోచించవచ్చు. పదండి. కూర్చోమ్మా. తినమ్మా.